సింగరేణి సరికొత్త అధ్యాయాన్ని లిఖించుకోబోతుంది. ఇప్పటి వరకు అండర్గ్రౌండ్లో ఉన్న బొగ్గును వెలికి తీయడంతో పాటుగా ఓసీపీ నుండి బొగ్గును వెలికి తీస్తూ రాష్ట్రానికి అటు దేశానికి వెలుగులు విరజిమ్మే నల్ల బంగారాన్ని అందిస్తూ వస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరో అడుగు ముందుకు వేయబోతుంది సింగరేణి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బొగ్గు నిక్షేపాలకు సంబంధించి అండర్గ్రౌండ్లోకి వెళ్ళి బొగ్గు తీసేందుకు అవకాశం లేని చోట అదే ప్రాంతంలో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మీథేన్ వాయువును ఉత్పత్తి చేయబోతుంది, మీథేన్ గ్యాస్ను ఉత్పత్తి చేయబోతుంది సింగరేణి. అందుకోసం కొత్త అధ్యాయానికి తెర లేపబోతుంది సింగరేణి. దానిలో భాగంగానే సింగరేణి వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులుగా కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సంసిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గ నిర్దేశకాలు జారీ చేసింది. అందులో భాగంగానే సింగరేణి ముందుకు వచ్చి కోల్ గ్యాసిఫికేషన్కు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2030-2040 నాటికి దాదాపుగా 100 మిలియన్ మెట్రిక్ టన్నుల మీథేన్ గ్యాస్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యంలో భాగంగానే సింగరేణి కూడా ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి రీజియన్ ప్రాంతంలోని బెల్లంపల్లి బూదా గెస్ట్ హౌస్కు సంబంధించిన ప్రాంతంలో గతంలో 1970లోనే ఇక్కడ 109.84 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయంటూ అప్పుడు ఉన్న ప్రభుత్వాలు గుర్తించాయి. కానీ అందుకు ఆ బొగ్గును వెలికి తీసేందుకు ప్రక్రియ సంసిద్ధంగా లేకపోవడం, అక్కడున్న 68 డీప్, 44 డీప్, సౌత్ క్రాస్కు సంబంధించిన డీప్లలో బొగ్గు వెలికితీతను నిలిపివేయడంతో ఇక్కడ నుండి గోలేటికి ఆ బొగ్గు వెలికితీతకు సంబంధించిన ప్రక్రియ అంతా వెళ్ళిపోయింది. దానిలో భాగంగానే బెల్లంపల్లి సింగరేణి గని పూర్వవైభవాన్ని కోల్పోయింది. బెల్లంపల్లి అంటేనే ఒకప్పుడు అండర్గ్రౌండ్లకు పెట్టింది పేరుగా కొనసాగిన ఈ ప్రాంతం ప్రస్తుతం సింగరేణి కోల్ గ్యాసిఫికేషన్ నిర్ణయంతో మరోసారి వార్తల్లో నిలిచింది. బెల్లంపల్లి గత వైభవాన్ని మళ్ళీ చాటుకునేలాగా ముందుకు వచ్చేందుకు అవకాశం దక్కినట్టుగా ప్రస్తుతం భావించాల్సిన అవసరం. సింగరేణి వ్యాప్తంగా కోల్ గ్యాసిఫికేషన్లో భాగంగా రామగుండంకు సంబంధించిన ఏరియాలో ఆ ఏరియాను, దాంతోపాటుగా బెల్లంపల్లికి సంబంధించిన డీప్ సైట్కు సంబంధించిన ఏరియాను గుర్తించారు. ఇందులో భాగంగానే దాదాపుగా 450 అడుగుల నుంచి 600 అడుగుల వరకున్న బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాన్ని గుర్తించి ఆ అంతర్భాగంలోనే అంటే భూమి లోపల పొరల్లోనే ఆ బొగ్గును మండించి దాని ద్వారా వచ్చే వాయువులతో మీథేన్ గ్యాస్ను తయారు చేయాలన్నది సింగరేణి ప్రస్తుతం తన ముందుంచుకున్న లక్ష్యం. అందులో భాగంగానే కోల్ గ్యాసిఫికేషన్ను తెర మీదకి తెచ్చింది. అసలు కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటి, కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా భావితరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది సింగరేణి పూర్తిగా నిపుణులు చెప్పిన మాట ఇప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేద్దాం. సింగరేణికి సంబంధించిన కోల్ గ్యాసిఫికేషన్లో బొగ్గు అంతర్భాగంలో భూ పొరల్లో అండర్గ్రౌండ్లో ఉన్న బొగ్గును ఆక్సిజన్, నీటి ఆవిరితో ఒక నిర్దిష్ట స్థాయిలో మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, హైడ్రోజన్కు సంబంధించిన వాయువులు రిలీజ్ అవుతాయి. ఆ గ్యాస్ను మీథేన్కు సంబంధించిన ఈ గ్యాస్లను మిథనాల్కు సంబంధించి పెట్రోలియంకు సంబంధించిన ఉత్పాదకతల్లో వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో విదేశీ దిగుమతులను తగ్గించుకునే అవకాశం మెండుగా ఉంటుందనేది సింగరేణి చెప్తుంది. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని కూడా సింగరేణి చెప్తుంది. ప్రస్తుతం ఉన్న పరిశ్రమల ద్వారా ఈ కార్బన్ మోనాక్సైడ్కి సంబంధించి, సల్ఫర్ డయాక్సైడ్కి సంబంధించిన విషవాయువులు విడుదలయ్యే అవకాశాలున్న స్థాయి కంటే సింగరేణి చేపట్టబోయే కోల్ గ్యాసిఫికేషన్లో పర్యావరణానికి మేలు జరిగే ప్రక్రియనే కొనసాగే అవకాశాలున్నాయి. 450 అడుగుల లోతుకి పైపుల ద్వారా ఆక్సిజన్తో పాటుగా నీటి ఆవిరిని పంపించి మండించి అందు నుంచి వచ్చే వాయువులను ఉత్పత్తి చేయడం అనేది ఒక టాస్క్గా పెట్టుకుంది. ఇది పైలట్ ప్రాజెక్టుగా బెల్లంపల్లి బూదా గెస్ట్ హౌస్కు సంబంధించిన ఏరియాలో సింగరేణి చేపట్టబోతుంది. దీనికి సంబంధించి దాదాపు 2 నెలల క్రితమే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. త్వరలోనే 10-15 రోజులలోనే కోల్ గ్యాసిఫికేషన్కు సంబంధించిన ఉత్పత్తికి సంబంధించి పైలట్ ప్రాజెక్టు
మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుందని సింగరేణికి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే అన్వేషణ విభాగం కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి ఏరియా నుంచి రామగుండంకు సంబంధించిన ఏరియా, బెల్లంపల్లికి సంబంధించిన ఏరియాలను పరిశీలించింది. అందులో భాగంగానే బెల్లంపల్లికి సంబంధించిన ఏరియాలో బూదా గెస్ట్ హౌస్కు సంబంధించిన సమీప ప్రాంతంలో 68 డీప్కు సంబంధించిన ఏరియాలోనే ఈ మిథేన్కు సంబంధించిన గ్యాస్ను వెలికి తీసే అవకాశం మెండుగా ఉన్నట్టు సింగరేణికి సంబంధించిన అన్వేషణ విభాగం నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతే దాదాపుగా 22 చోట్ల 100 మిలియన్ క్యూబిక్ మెట్రిక్కి సంబంధించిన మిథేన్ గ్యాస్ను రిలీజ్ చేసేందుకు సింగరేణి సంసిద్ధమై ఉందంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ను సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రత కూడా చేసుకుంటున్నారు. సింగరేణికి సంబంధించి అండర్గ్రౌండ్ మైన్లు ఏవైతే మూతపడిపోయి ఉన్నాయో, బొగ్గు వెలికి తీసేందుకు అవకాశం లేదో ఆ ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు ఇంకా వెలికి తీయకుండా ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాలను గుర్తించి కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా గ్యాస్ను ఉత్పత్తి చేసేందుకు, మీథేన్ గ్యాస్ను ఉత్పత్తి చేసేందుకు అవకాశం మెండుగా ఉన్నట్టు చెప్తుంది. ఈ మీథేన్ గ్యాస్కు సంబంధించిన కోల్ గ్యాసిఫికేషన్లో భాగంగా వచ్చే వాయువులతో ఈ పెట్రోలింగ్కి సంబంధించి మిథనాల్కు సంబంధించిన తయారీలో ఉపయోగించే అవకాశం ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకునే ఈ ముడి సరుకుల మీద తగ్గింపు పడే అవకాశం ఉంది. దీంతో సింగరేణి భారతదేశానికి కూడా వెలుగులు విరజిమ్మేలాగా ఇప్పటికే రాష్ట్రానికి విద్యుత్తును అందించే విధంగా ఏ విధంగానైతే నల్ల బంగారాన్ని అందిస్తుందో అదేవిధంగా మీథేన్ గ్యాస్ను కూడా అందించేందుకు సంసిద్ధంగా ఉంటుంటూ సింగరేణి అధికారులు అయితే చెప్తున్నారు. ఆ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని కోరుకుందాం. ఒకవేళ ఆ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే బెల్లంపల్లికి మళ్ళీ బంగారు భవిష్యత్తు వచ్చినట్టే. కేవలం బెల్లంపల్లి రీజన్కే కాదు, ఇటు మంచిర్యాల జిల్లాకు, అటు రామగుండం రీజన్ ప్రాంతంలో, అటు కొత్తగూడెం భద్రాద్రి నుండి గోదావరి సమీప ప్రాంతంలో ఉన్న బొగ్గు నిక్షేపాలు విరివిగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా బంగారు భవిష్యత్తును అందిపుచ్చుకునే అవకాశాలు ఈ కోల్ గ్యాసిఫికేషన్తో సంసిద్ధంగా ముందుకు వచ్చే అవకాశాలే మెండుగా ఉన్నట్టుగానైతే నిపుణులు చెప్తున్న మాటలతో అర్థమవుతుంది.